ఒక శతాబ్దపు రచయిత. 10 మంది మధ్య పాలగుమి పద్మరాజు ప్రత్యేకంగా కనిపించరు. కానీ ఆయన వాక్యం 10 వాక్యాల మధ్య మేలిం బంగారంలాగా దగదగ మెరుస్తుంది. ఆలోచనని అలంకరించడం వ్యాపారం, కానీ సాంద్రమైన ఆలోచనని ఆవిష్కరించడం పద్మరాజు వ్యసనం. పాలగుమి పద్మరాజు నా తరం రచయితల్లో ఆజానుబాహు, ఎత్తైన మనిషి. నా చేతిలో అధికారం ఉంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు వెళ్ళిపోయాక ఆయన మీద రాసిన ఒక్క వ్యాసానికి ఆయనకి పద్మశ్రీ ఇస్తాను. ఎన్నిసార్లు ఆ వ్యాసాన్ని చదివి పులకించాను. ఆ విశ్లేషణ, ఆయన వైభవాన్ని ఆవిష్కరించిన తీరు అద్భుతం. పద్మరాజు భాషని దుబారా చేసే మనిషి కాదు, అక్షర తూకం తెలిసిన శిల్పి. కారణం, పద్మరాజు స్వతహాగా కవి. కొన్ని సంవత్సరాల పాటు ఆలోచనను అందమైన చట్టంలో బిగించే అపూర్వమైన పద్య ప్రక్రియను కొనసాగించిన మనిషి. ఈయన పద్యాన్ని నమ్ముకుని ప్రయాణం కొనసాగిస్తే గొప్ప కవులు సరసన నిలుస్తాడని కాటూరు వెంకటేశ్వరరావు గారు అన్నట్లు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒకసారి పేర్కొన్నారు. కాస్తలో తప్పిపోయింది, కానీ ఆశుకవిత్వానికి పట్టం కట్టిన మరో జంట కవుల అవధానాలను ఈ తెలుగుదేశం నష్టపోయింది. అది అవధాన ప్రక్రియకి జరిగిన నష్టమైతే కథారచనకు కలిసి వచ్చిన అదృష్టం. పద్మరాజు మూర్తి భవించిన సౌజన్యం. ఎదుట నిలిచి పలకరించకపోతే ఆ కుసంస్కారాన్ని కూడా సహృదయంతో సరిపెట్టుకునే పెద్ద మనసు అయింది. కథా చర్చల్లో ఒకసారి మురారి ఆయన ముందు చులకనగా మాట్లాడినందుకు నోటికి వచ్చినట్టు తిట్టాను ఆయన సమక్షంలోనే. మురారి అటు వెళ్ళాక, చిన్నతనంలో అపశృతులు అతన్ని మొరటగా చేసేయంతే అన్నారు పద్మరాజు. ఆయన కన్ను మూసాక ఈ మాటను మురారికి చెప్తే కంటతని పెట్టుకున్నాడు. అపశృతిని అవతలి వ్యక్తి దృక్పథం నుంచి అర్థం చేసుకునే సౌజన్యం ఎందరికి ఉంటుంది. పద్మరాజు రచనల్లో కీలకమైన స్ట్రాంగ్ పాయింట్ ఇదే. ఆయన మంచి వక్త కాదు, హృదయంగా కథని చెప్పలేరు, కానీ ఆయన ఒక తరం నెత్తిని పెట్టుకోవాల్సిన గొప్ప కథకుడు. రేడియో చరిత్రలో ఒకే ఒక్కసారి గొలుసు నాటకాన్ని ప్లాన్ చేశాను. విద్వాన్ విశ్వం, అనిశెట్టి, పినిశెట్టి, పాలగుమి పద్మరాజు రచయితలు. అనారోగ్యం కారణంగా విశ్వం గారు రాయలేకపోతే ముగింపు నేను రాశాను. నాటకం పేరు అవినీతి నీవెక్కడ. తీరా నాటకీయత బాగానే ఉన్నా పలుకుబట్లో రచయితల శైలీ భేదాలు తప్పనిసరిగా కనిపించాయి. పద్మరాజు గారు పూనుకొని నాటకాన్ని అంతటినీ తిప్పి రాస్తానన్నారు, రాశారు. ఆ నాటకాన్ని బాలశివరెడ్డి గారు హిందీలోకి అనువదించారు. రేడియో జాతీయ నాటక కార్యక్రమానికి ఇతివృత్తాన్ని అలవోకగా ఇచ్చి జాతీయ స్థాయిలో రచనలు చేయగల రచయితలు నా హయాంలో మద్రాసు కేంద్రం పరిధిలో ఇద్దరే ఉండేవారు, పాలగుమి పద్మరాజు, శ్రీశ్రీ. శ్రీశ్రీ రాసిన ఒక నాటకం పేరు వ్యక్తికి బహువచనం శక్తి. మురారి కథా చర్చలు ముగిశాక పద్మరాజు గారిని చెన్నై లక్ష్మీ కాలనీలో మాధవపెద్ది గోఖలే గారి ఇంటి ముందు దింపేవాళ్ళం. గోడ మీద నుంచి ఆయన కోసం ఆవురావురమని గోఖలే గారు ఎదురు చూసేవారు. తర్వాత మాధవపెద్ది సత్యం గారు వచ్చేవారు. 9 గంటల వరకు పేకాట సాగేది. ఆటలో రష్యా సాహిత్యం దగ్గర నుంచి తిరుపతి లడ్డూ దాకా చర్చలు సాగేవి. కథా చర్చలు లేనప్పుడు పద్మరాజు గారు రాయపేట నుంచి బస్సులో వచ్చేవారు. ఆ రోజుల్లో ఎప్పుడూ బస్సులో పర్సును పారేసుకునేవారు. అయ్యో, బస్సులో ఎందుకు వెళ్ళారు, ట్యాక్సీలో వెళ్ళలేకపోయారా అనేవారట ఆయన భార్య. పద్మరాజు గారు నవ్వి, నేను జాగ్రత్తగానే ఉన్నాను, వాడు ఎలా కొట్టేశాడో అని దొంగ ప్రతిభని మెచ్చుకునేవారట. వారి అమ్మాయి సీత చెప్పిన కథనం ఇది. పద్మరాజు రచయితల రచయిత. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి గురించి ఆయన రాసిన 2 వాక్యాలు ఉటంకించకుండా ఈ కాలంను ముగించలేను. భాషలోని ఒక చిత్రమైన విలక్షణం వల్ల ఆయన రచనలన్నీ నేడు రేపు లేని ఒక తెలుగు యుగాన్ని చిత్రిస్తాయి. ఆయనది అనంతంగా బరి మీద త్రాచులాగా పారిపోయే తెలుగు. మిసమిసలాడే తెలుగు రాయగలవాళ్ళు మరి లేరు. అందుకే నాకు బెంగ ఎంత గొప్పగా హాయిగా ఉంది. తెలుగు సరిగ్గా రాని నాలాంటి రచయిత నాస్టాల్జిక్ అని సరిపెట్టుకుంటాడు. పాలగుమి పద్మరాజు 100 ఏళ్ల తెలుగు కథకు జరి అంచులు దిద్దిన మేస్త్రి, ఒక శతాబ్దపు రచయిత.